అత్యంత దారుణమైన ప్రమాదం. ఈ ప్రమాదంలోని మన తెలుగు వాళ్ళు ఒక 40 మంది దాకైతే పరిస్థితి విషమంగా ఉంది. 40 మందికి పరిస్థితి విషమంగా ఉందన్నమాట. ఎందుకంటే తెల్లవారుజామున ఒకేసారి ఒక భూతంలాగా అయితే ఆ ప్రమాదం వచ్చింది. ఆ విధంగా ఎందుకు వచ్చింది? దీనంతటికి కారణం ఎవరు? మన అజాగ్రత్త వల్లే ఈ విధంగా వచ్చారా? లేకపోతే ఇంకేమైనా ప్లానింగ్ చేసి ఈ విధంగా చేశారా? అనే విధంగా కొన్ని సంఘటనలు జరిగాయి. ఆ విషయాలన్నీ కూడా మీకు చెప్తాను. మీకు క్లారిటీ వచ్చాక చెప్తాను. ఎందుకంటే ఈ విషాదాలు ఏవైతే ఉన్నాయో ఇటువంటి సంఘటనలు మన చుట్టూ తిరుగుతూ ఉన్నాయన్నమాట. మనం అబ్జర్వేషన్ చేయట్లా. చాలా లైట్‌గా తీసుకుంటా ఉన్నాం. ఏమవుద్దిలే అని చెప్పేసి చాలా సింపుల్‌సిటీగా ఉన్నారు. అయ్యే లాస్ట్‌కి మన ప్రాణాల మీదకి తీసుకొచ్చే పనవుతుందన్నమాట. అసలు ఏం జరిగిందనే విషయాలు ప్రతిది కూడా మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. మీకు క్లారిటీ వచ్చేస్తదన్నమాట. అసలు ఏం జరిగిందంటే ఒక గ్రామం. ఆ గ్రామంలోని కొత్తగా ఇల్లు కట్టుకున్నారన్నమాట. కొత్తగా ఇల్లు కట్టుకుంటే అర్థం ఏంటి? చక్కగా వాళ్ళు గృహప్రవేశం చేసుకుంటారు. గృహప్రవేశానికి సంబంధించిన సామానువన్నీ కూడా పెట్టుకొని, చక్కగా బంధుమిత్రులందరూ కూడా పిలుచుకొని, అంతేకాకుండా గ్రామంలో ప్రతి ఒక్కరిని కూడా పిలుచుకొని, అందరికీ భోజనాలు పెట్టుకుంటారన్నమాట. అంటే చాలా సంతోషకరమైన వాతావరణం. ఆ వాతావరణంలోనే ఈ 40 మంది, 50 మంది మునిగిపోయారన్నమాట. అయితే తెల్లవారి గట్లమాట ఇదంతా కూడా. తెల్లవారి గట్ల ఉదయాన్నే జరిగిందన్నమాట. ఎప్పుడైతే వీళ్ళు బంధుమిత్రులందరూ కూడా దగ్గర దగ్గర 40-50 మంది ఈ గృహప్రవేశానికి అటెండ్ అయ్యారో, ఈ గృహప్రవేశం యొక్క పనుల్లో బిజీగా ఉన్నారన్నమాట తెల్లవారుజామున. కరెక్ట్‌గా అదే టైంన కొంతమంది వ్యక్తులొచ్చి సడెన్‌గా అయితే అటాక్ చేశారు. ఆ వ్యక్తులు అటాక్ చేయడమే కాకుండా ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయన్నమాట. కీలకమైన విషయాలు. ఏ విధంగా అంటే గమనించాల్సిన విషయాలు. ఇప్పుడు ఎవరైనా దుండగులొచ్చారనుకోండి, మామూలుగా ఏం చేస్తారు? వాళ్ళందరూ కొట్టేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఈ బంగారం ఉందో, అదే విధంగా డబ్బులున్నాయో తీసుకొని పారిపోతారు. కానీ ఇక్కడ ఏంటంటే విచిత్రం, వాళ్ళందరూ కూడా వచ్చి చిన్న, పెద్ద లేకుండా అందరిని చితక్కొట్టుకుపోయారన్నమాట నిజంగాను. అందరి తలలు పగిలిపోయాయి. అక్కడ పాపం కనీసం చిన్న పిల్లలు కూడా ఉన్నారు. చిన్న పిల్లలు కూడా వదలల. పెద్దోళ్ళు కాంచి, చిన్న పిల్లల కాంచి అందరిని దుండగులు చితక్కొట్టుకుపోయారు. వాళ్ళు కూడా దగ్గర దగ్గరగా ఒక 40 మందో, 30 మంది దాకా వచ్చారంట. మూకుమ్మడిగా వచ్చైతే బంధువుల్ని అదేవిధంగా ఎవరైతే ఈ ఇల్లు కట్టుకున్నారో, గృహప్రవేశం చేస్తారో ఓనర్లు, ఆ ఓనర్లని అందరిని కలిపి కొట్టేసారంట. సో, ఇలా కొట్టి విపరీతంగా కొట్టి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయారు వాళ్ళందరూ కూడాను. అయిపోయేటప్పటికి స్థానికులు ఎవరైతే ఉన్నారో ఆ గ్రామస్తులు ఒకేసారి హుటాహుటిన వచ్చి ఏం జరిగిందని భయభ్రాంతులకు గురయ్యారన్నమాట. ఎందుకంటే వాళ్ళే కొట్టుకున్నారని చెప్పేసి ఈ గ్రామస్తులు ఎవరున్నారో గ్రామస్తులు కూడా ముందుకు రాలేకపోయారు. ఆ తర్వాత తెలిసిందన్నమాట. వీళ్ళందరూ ఎవరో బయట నుంచి వచ్చి మమ్మల్ని కొట్టారని. ఆ తర్వాత పోలీసులకు కంప్లెయింట్ చేస్తే పోలీసులు ఇమ్మీడియేట్‌లీగా పరిగెత్తుకొని వచ్చారన్నమాట. అసలు ఎవరో ఏంటని చెప్పి అడిగితే ఎవరు ఏం తెలీదని చెప్తూ ఉన్నారు. ఎవరో వచ్చారు. ఒక 40 మంది దాకా ఉంటారు. 40 మంది కూడా కనీసం మా 50 మంది తలలు పగలగొట్టేశారు. ఇందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. హాస్పిటల్‌లో జాయిన్ చేశామని చెప్పి పోలీసులకి చెప్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. చూడండి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. నాకు తెలిసిన మట్టుకైతే నాకొక చిన్న సమాచారం అందిందన్నమాట. ఏం సమాచారం అంటే ఎవరైతే ఇప్పుడు ఇల్లు కట్టుకుంటా ఉన్నారో, ఈ ఇల్లు కట్టుకున్న వ్యక్తులు వాళ్ళకి ఎవరైతే దాడి చేశారో వాళ్ళకి కొన్ని వివాదాస్పదమైన సంఘటనలు జరిగాయంట. ఆ వివాదాస్పద సంఘటనలేంటంటే, ఇప్పుడు ఇల్లు ఏదైతే ఉందో, ఇల్లు అదే విధంగా కొంచెం ఆస్తి తగాదాలో వాళ్ళ యొక్క బంధుమిత్రుల్లోని కొంతమంది ఎవరికో జరిగాయంట. సో, అటువంటి క్రమంలోనే ఈ ఓటలు గట్టా ఏసుకోకుండా అంటే అన్నదమ్ములందరూ కూడా ఉండే ఉండొచ్చు. ఈ ఆస్తుల పంపకాలు గట్టా జరగకండాను ఇతని ఇష్ట ప్రకారంగానే ఇల్లు ఏదైనా కట్టుకొని ఉంటాడు నాకు తెలిసి మట్టుగా. ఎందుకంటే అతను కట్టుకున్న ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్‌లోని కొంతమందికి వాటా ఎళ్తదేమో. ఎవరి మాట కూడా ఇనకుండా ఏం చేస్తారులే అని చెప్పేసి ఎదురు తిరిగి ఈ ఇల్లు కట్టాడేమో. సో, ఇటువంటి క్రమంలోని ఈ గృహప్రవేశం జరిగిన సమయాన్ని ఆళ్ళందరూ వచ్చి ప్రీ ప్లాన్డ్‌గా వచ్చైతే విపరీతంగా అయితే కొట్టి మరీ ఎళ్ళిపోయారు పాపం. చూడండి ఒకసారి ఏ విధంగా ఉందో. దీని గురించి పోలీసులు విస్తృతంగా అయితే ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. చాలా డెప్త్‌గా ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఒకళ్ళో ఇద్దరు కాదు ఏకంగా 40 మందొచ్చి 50 మంది తల పగలగొట్టారంటే పోలీసులు చాలా డీప్‌గా దీన్ని ఎంక్వైరీ చేస్తారన్నమాట. ఏం జరిగింది అని జెప్పేసి. వీళ్ళు కూడా సరైన కారణాలు చెప్పట్ల. పలానా వ్యక్తి మీద మాకు అనుమానం ఉంది. వాళ్ళొచ్చి అలా చేశారు అని జెప్పేసి వీళ్ళు కూడా కారణాలు చెప్పట్ల. అంత ఆశ్చర్యంగా ఉందన్నమాట. ఒక వింతగా ఉందన్నమాట. తెల్లవారుజామున కదా! అందరూ కూడా కొంచెం పడుకొని ఉంటారు. ఆ సమయాన్ని వచ్చి అటాక్ చేసేటప్పటికి వీళ్ళందరూ కూడా షాక్‌కి గురయ్యారు. గ్రామస్తులు కూడా ఒక వింతగా చూసారన్నమాట. ఎందుకంటే ఏదైతే గృహప్రవేశం ఉందో అక్కడ అంతా ఆనందాలతో ఉంటారు. ఇదేంటిది వాళ్ళే కొట్టుకుంటున్నారేంటి అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారన్నమాట. అసలు విషయం ఏంటంటే బయట నుంచి వచ్చి కొట్టారని చెప్పేసి వాళ్ళకి తెలియట్లే వాళ్ళకి కూడా. తర్వాత తెలిసింది. సో, ఈ విధంగా అయితే ఇటువంటి సంఘటనలు జరిగిపోతూ ఉన్నాయి. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆస్తులు. ఈ ఆస్తుల వల్ల కొంతమంది వాళ్ళ యొక్క ప్రాణాలు తీయడానికి తగ్గట్ల. రీసెంట్‌లీగా జరిగిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. సో, ఇప్పుడు ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే తెలంగాణలోని ఏదైతే మేడ్చల్ జిల్లా ఉందో మేడ్చల్ జిల్లా కొడప్పల్ అనే
ఈ విలేజ్ కొడప్పల్ అనే ప్రాంతంలో జరిగిందన్నమాట. సో, ఇప్పుడు మనం రీసెంట్‌లీగా ఒక సంఘటన జరిగింది. దాని గురించి మాట్లాడుకుంటే ఇది కూడా తెలంగాణలో జరిగింది. తెలంగాణలోని ఒక నలుగురు ఫ్యామిలీని అత్యంత క్రూరంగా అయితే ఒక వ్యక్తి అర్ధరాత్రి వచ్చి చంపేశాడు. పెద్ద కత్తి పట్టుకొనొచ్చి అందరిని కూడా తెగ నరుక్కుపోయాడన్నమాట. ఒక 4, 5 రోజుల తర్వాత గాని ఆళ్ళు చనిపోయారని చెప్పేసి ఎవరికీ తెలియలా. ఎవరు కూడా పట్టించుకోలేదు. 4, 5 రోజులు పోయిన తర్వాత గ్రామస్తులకి విపరీతమైన దుర్వాసన వచ్చేస్తా ఉంటుంటే ఆళ్ళ ఇంటి వైపు నుంచి "ఏమైందబ్బా! ఇంత దుర్వాసన వస్తుంది. 4, 5 రోజుల నుంచి వాళ్ళ ఇంట్లోంచి ఎటువంటి కదలికలు లేవని" చెప్పేసి గ్రామస్తులెళ్లి చూస్తే మొత్తం వరండాలోని, బెడ్‌రూమ్‌లోని ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు శవాల కింద పడి ఉన్నారన్నమాట. హుటాహుటిన పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తే పోలీసులొచ్చి చూస్తే ఇదంతా కూడా దుండగులు వచ్చి ఏదైనా బంగారం, డబ్బులు గట్టా పట్టుకుపోయి ఉంటారు. దుండగులు ఈ విధంగా చేసుంటారని చెప్పేసి పోలీసులు ముందుగా భావించారు. కానీ ఇదంతా కూడా చేసింది ఎవరని తర్వాత తెలిసింది. అక్కడ కనీసం చిన్న ప్రూఫ్ కూడా వదలకండాను చాలా పకడ్బందీగా అయితే ఎవరైతే చంపాడో ఆ వ్యక్తి చాలా పకడ్బందీగా అయితే చేసుకుంటూ వెళ్ళిపోయాడన్నమాట. పోలీసులే షాక్ గురయ్యారు. పోలీసులే ఏదైనా ప్రూఫ్ దొరుకుద్ది కదా అని చెప్పేసి అక్కడ వెతికారు గానీ అక్కడ ఏ ప్రూఫ్ దొరకల. కానీ ఆ వ్యక్తులు చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ చనిపోయిన వ్యక్తుల యొక్క సెల్ ఫోన్స్, కాల్స్ అదేవిధంగా వాళ్ళ యొక్క బ్యాక్‌గ్రౌండ్ లేన మనస్పర్ధలున్నాయి ఇయన్నీ కూడా ఎంక్వైరీ చేస్తే బయటపడిందేంటంటే ఎవరైతే భార్యాభర్తలున్నారో ఈ భార్యాభర్తలకి సెకండ్ మ్యారేజ్ మాట. అంటే భార్య కూడా సెకండ్ మ్యారేజు, భర్త కూడా సెకండ్ మ్యారేజు. ఈ భార్య మొదటి భర్త కూతురు అల్లుడు ఎవరైతే ఉన్నారో కూతురు మొగుడు మాట. ఈ కూతురు మొగుడికి ఈ ఈవిడ ఎవరైతే చనిపోయిందో ఈవిడ చనిపోయిన ఆవిడ మీద కొన్ని ఆస్తులున్నాయన్నమాట. ఈ ఆస్తులన్నీ కూడాను కనీసం 2, 3 కోట్లుంటాయంటే ఈ ఆస్తి అంతా కూడాను ప్రెజెంట్ చేసుకున్న భర్త ఎవరైతే ఉన్నారో అతని పిల్లల మీద రాయిస్తామని చెప్పేసి ఈ మధ్య ప్రకటించిందంట. దాన్ని జీర్ణించుకోలేక మొదటి భర్త కూతురు, అదేవిధంగా కూతురు, మొగుడు ఇద్దరు కూడా కలిపి ప్లానింగ్ యేసుకొని అర్ధరాత్రి కత్తెట్టుకొని ఒక్కడే వచ్చాడన్నమాట. ఒక్కడే వచ్చి మొత్తం అందరూ కూడా తెగ నరుక్కుపోయాడు. అడ్డు వచ్చినోడు అందరూ కూడా నరుక్కుపోయాడన్నమాట. చూడండి ఈ విధంగా ఆస్తుల కోసం మనుషుల్ని చంపేస్తా ఉన్నారు. ఇప్పుడు జరిగింది కూడాను ఇప్పుడు ఈ 40 మంది వచ్చి 50 మంది తలలు పగలగొట్టింది కూడా నాకు తెలిసిన మట్టుకైతే ఇదే ప్లానింగ్‌గా ఉంటది. వాళ్ళు చుట్టాల్లోని కానీ లేకపోతే ఏదైనా ఆస్తులు ఈ సరిహద్దుల విషయంలో గాని ఏదైనా తగాదాలు వచ్చే ఉంటాయి. సదరు ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తులు దాన్ని చాలా లైట్‌గా తీసుకునే ఉంటారు. సర్లే ఏమవుద్దిలే అది మామూలే అని చెప్పేసి లైట్ తీసుకొని ఉంటారు. కరెక్ట్‌గా ప్రీ ప్లాన్‌గా అయితే కరెక్ట్‌గా గృహప్రవేశం అవుతున్న సమయంలోని తెల్లవారు సమయాన్ని ఎవ్వరు కూడా గ్రామస్తులందరూ కూడా పడుకొని ఉంటారు ఆ సమయాన్ని. ఆ టయాన్ని వచ్చి మొత్తం అందరి మీద కూడా మూకుమ్మడిగా దాడి చేసి చిన్న పెద్ద లేకుండా ప్రతి ఒక్కరు తలలన్నీ కూడా పగలగొట్టుకొని అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయారన్నమాట. చాలా దారుణమైన పరిస్థితి మాట. అందరూ తీవ్ర షాక్ గురయ్యారు. పోనీ ఎవరైతే ఓనర్ ఉన్నారో ఓనర్ కొట్టిన వాళ్ళు అక్కడ చుట్టాలున్నారన్నమాట. ఆ గృహప్రవేశానికి వచ్చిన చాలా దూరం నుంచి వచ్చిన చుట్టాలున్నారు. ఆ బంధువులు కూడా పాపం కొట్టారన్నమాట. ఆ బంధువుల తలకాయలు కూడా పగిలిపోయాయి. దీని గురించి సోషల్ మీడియాలో కూడా ఒక వీడియో కూడా చక్కర్లు కొడతా ఉంది. సో, ఈ విధంగా అయితే సొసైటీలోని మనుషులు ఈ విధంగా తయారవుతున్నారు. ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం అదే. ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తగా ఉంటారని. ఎందుకంటే ప్రమాదాలన్నీ కూడా మన చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. మనకు తెలీదు. మీతో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారన్నమాట. నవ్వుతూ మాట్లాడి మీ కాలు కిందే గోతులు తీస్తా ఉంటారన్నమాట. అంటే మీ దగ్గరున్న ఆస్తిని దెబ్బేయాలని, లేకపోతే మీ మీదైనా ఇంకేమైనా కుట్ర పన్ని మిమ్మల్ని చంపేయాలని ఏదో విధంగా అయితే ఇటువంటి మనసులో పెట్టుకొని ఇటువంటి ప్రమాదాలు చేసే అవకాశాలుంటాయి. ఇప్పుడు ఈ రీసెంట్‌లీగా వ్యక్తులు ఆ విధంగా తయారవుతున్నారు నేటి సొసైటీలో. ఎందుకంటే చాలామంది ప్రజలేంటంటే కష్టపడకంటాను షార్ట్ కట్‌లోనే డబ్బులు సంపాదించేసి ఏదో విధంగా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారన్నమాట. కష్టపడకుండా ఒక్క రూపాయి కూడా రాదు. కానీ అటువంటి వ్యక్తులే ఎక్కువ మంది అయిపోయారు. ఏదో విధంగా షార్ట్ కట్‌లో సంపాదించేద్దాం అని. సో, ఈ విధంగా ఈ అడ్డు వచ్చినోళ్ళందరూ కూడాను చంపేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా లేని పక్షంలో అయితే మీకు ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి ఈ వీడియో తీసుకొచ్చానన్నమాట. రీసెంట్‌లీగా చాలా సిట్యుయేషన్స్ జరుగుతున్నాయి కాబట్టే తీసుకొచ్చి మీకు వివరిస్తా ఉన్నాను. కనీసం కొంతలో కొంతైనా గాని వాళ్ళు ఇటువంటి సిట్యుయేషన్ నుంచి బయటపడతారని. ఎందుకంటే చాలామంది వచ్చి నా వీడియో చూస్తారు కాబట్టి, చూసినప్పుడు వాళ్ళ ఇంట్లో ఇటువంటి సిట్యుయేషన్‌లు గట్టా ఉంటే గనక వాళ్ళు గుర్తు చేసుకొని, మా ఇంట్లో కూడా ఇటువంటి సిట్యుయేషన్ జరుగుతా ఉంది. ఈ సిట్యుయేషన్ నుంచి మనం ఏ విధంగా బయటపడాలని చెప్పేసి ఆళ్ళకి అవగాహన వచ్చేద్దన్నమాట. అందుకని చెప్పేసే ఇటువంటి సంఘటనలేమైనా జరిగితే ఇమ్మీడియేట్‌లీగా వచ్చి నేను వీడియో చేస్తా ఉంటానన్నమాట. ఎంతో కొంతమందిని కాపాడినవాడిని అవుదామని చెప్పేసి తీసుకొస్తా ఉంటాను. సమాజం మీద శ్రద్ధ ఉన్నటువంటి ఒక పౌరుల్లాగా అయితే ప్రతి పౌరుడు యొక్క బాధ్యత తీసుకొని సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా తీసుకొచ్చి ముందు చెప్తా ఉన్నాను. దయచేసి నన్ను సపోర్ట్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారు కూడా అన్నమాట.